హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో సంక్రాంతి పండగకి కామన్గా అందరూ చేసుకునే కొన్ని పిండి వంటల రెసిపీస్ని ఈ వీడియోలో పోస్ట్ చేశాను. వీడియో లెంతీగా ఉండొచ్చు, ఎందుకంటే అన్ని రెసిపీస్ని ఒకే వీడియోలో చూడాలి అనుకుంటే వీడియో అనేది లెంతీగానే ఉంటుంది. కానీ అన్ని వీడియోస్కి సంబంధించి ఒక కామన్ పాయింట్ చెప్తారండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే ఎన్నో టిప్స్ ఉంటాయి, అన్ని పర్ఫెక్ట్గా ఉంటేనే చేసుకోవడం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే చాలా ఎక్కువ క్వాంటిటీలోనే నేను పిండి వంటలు చేశాను, అయినా సరే చాలా బాగా కుదిరాయి. మీకు కూడా కుదరాలి అంటే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మాత్రం చూసేయాలి. అది డెఫినెట్గా మీరు మర్చిపోకుండా ఉండాలి. అండ్ ఒక చిన్న క్వశ్చన్, మీకు సంక్రాంతి పిండి వంటల్లో ఏది బాగా ఇష్టమో డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అయితే మిక్సింగ్ బౌల్లోకి 1 kg శనగపిండిని తీసుకోండి. నేను బౌల్స్లో కొలిసి చెప్పాలి అంటే 2 బౌల్స్లో శనగపిండిని తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 4 స్పూన్స్ల వరిపిండిని యాడ్ చేసుకోండి. అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి, లేదా మీరు రుచికి సరిపడే ఉప్పుని యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం లేదా మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న 1/2 టేబుల్ స్పూన్ వామ్ని యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి, లేకపోతే మీరు చక్రాల గిద్దెల్లో వత్తేటప్పుడు వామ్ అనేది ఈ హోల్ సైజ్ కంటే ఎక్కువ అయ్యి మీరు ప్రెస్ చేసేటప్పుడు చాలా హార్డ్గా ప్రెస్ చేయాలి, అలాగే హౌల్స్లో నుంచి కూడా దిగదు. అందుకని గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోండి వామ్ని. నెక్స్ట్ కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని వీడియోలు చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో మనం మిక్స్ చేసుకోవాలి. మరీ లూజ్గా కాదు, మరీ టైట్గా కాకుండా మిక్స్ చేసుకోవాలి. నాకైతే 3/4 గిన్నెడు వాటర్ అనేది పట్టిందండి, అంటే 2 గిన్నెలకి 3/4 గిన్నె వాటర్ అనేది పట్టింది. ఇప్పుడు మూత పెట్టేసి 1/2 గంట పాటు పిండిని నానబెట్టేసుకోండి. ఈలోపు మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చక్రాల గిద్దెలకి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది అప్లై చేసుకోవడం ద్వారా పిండి అనేది చక్రాల గిద్దెల నుంచి ఈజీగా వచ్చేస్తుంది, లేకపోతే సైడ్స్ అనేది అంటుకుపోయి చాలా హార్డ్గా ఉంటుందండి మనం ప్రెస్ చేసుకునేటప్పుడు. ఇలా ఆయిల్ అనేది మనం అప్లై చేసుకోవాలి. మనం సన్నకార పూస వేసేటప్పుడైనా సరే 2 ఆయిల్కి ఒకసారి లేదా 3-4 ఆయిల్కి ఒకసారి పిండి అనేది సైడ్స్ని అంటుకుపోయి హార్డ్గా ఉందనిపిస్తే పిండి మొత్తం మనం చక్రాల గిద్దెల నుంచి తీసేసి మరొకసారి ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకొని మనం సన్నకార పూస వేసుకోవాలి. అలా అయితేనే మనకి సన్నకార పూస అనేది త్వరగా అయిపోతుంది, అలాగే ఎక్కువ ఫోర్స్ అప్లై చేసే పని లేకుండా ఉంటుంది. ఇలా మనం చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 గంట నానిన పిండిని మనం ఒకసారి చేతులకి ఆయిల్ అనేది అప్లై చేసుకొని చక్రాల గిద్దెలకు తగ్గట్టు మనం పిండిని తీసుకొని సన్నగా బారుగా ప్రెస్ చేసుకొని చక్రాల గిద్దెల్లోకి పెట్టేయాలి. ఇప్పుడు మనం దీన్ని బాగా కాగిన ఆయిల్లో వేసుకోవాలి. మీరు అంత కాన్ఫిడెంట్గా లేకపోతే, అంటే ఎలా ఫ్రై చేయాలో మాకు తెలియదు అనుకునే వాళ్ళు మాత్రం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకసారి టెస్ట్ చేసుకొని వంటని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని సన్నకార పూస అనేది ఆయిల్లోకి ప్రెస్ చేసుకొని 2 సైడ్ల 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. లేదా ఇక్కడ మనకి ఆయిల్లో పిండి వేసిన వెంటనే బబుల్స్ వస్తున్నాయి కదా, కంప్లీట్గా ఫ్రై అయిపోతే బబుల్స్ అనేవి ఆగిపోతాయండి. అలా కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. మనం తీసేటప్పుడు కూడా ఒకసారి గంట పై నుంచి అలా ఎగరవేసామంటే గలగలగా సౌండ్ అనేది వస్తుంది, లేదా క్రిస్పీగా ఉన్నట్టు మనకి అర్థమవుతూ ఉంటుంది. పిండి అక్కడే వేయకుండా ఆయిల్కి తగ్గట్టు స్ప్రెడ్ చేసామంటే చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయి. అలాగే మనం లావుగా వేసామంటే ఒకే చోట పై లేయర్స్ అనేవి మనకి ఫ్రై అవుతాయి, కానీ మధ్యలో లేయర్స్ అనేవి మెత్తగా ఉండిపోతాయి. ఆయిల్ మరీ ఓవర్ హీట్లో ఉండకూడదు, ఓవర్ హీట్లో ఉంటే వేసిన వెంటనే మాడిపోతాయి. మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేయండి చాలు. బయట పెట్టిన కాసేపటికి ఇంకా మంచి గోల్డెన్ కలర్ అనేది వస్తుంది. ఒక మిక్సింగ్ బౌల్లోకి 4 పచ్చిమిర్చి, 2 ఇంచుల కట్ చేసి పెట్టుకున్న అల్లం, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకొని
కోర్స్గా గ్రైండ్ చేసుకోండి, అంటే వాటర్ పోసే పని లేకుండా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక గంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పుని వడకట్టేసి పక్కన పెట్టండి. మిక్సింగ్ బౌల్లోకి 1 కేజీ వరిపిండిని తీసుకోండి. ఇది తడిపిండి కాదండి, పొడిపిండి. అంటే ఒకసారి బియ్యంని క్లీన్ చేసేసుకొని వెంటనే ఆరపెట్టేసుకొని మిల్లాడించుకున్న పిండి. రుచికి సరిపడా ఉప్పు 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లోకి డెఫినెట్గా వెన్నని వేయాలి. అలా వేస్తేనే క్రిస్పీగా వస్తాయి. 2.5 స్పూన్ల వెన్న అనేది కేజీ పిండికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకునే మధ్యలో ఒకసారి మనం పిండిని ఒకసారి ముద్దలాగా చేసామంటే విడిపోకుండా కొంచెం ముద్ద అయినట్టుగా ఉండాలి. అలా అయితేనే వెన్న అనేది సరిపోయినట్టు. ఇలా అవ్వకపోతే మాత్రం ఇంకొంచెం ఎక్స్ట్రా వెన్న వేసుకోండి. 2.5 స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి హాట్ వాటర్ పోసేసుకొని పిండిని కలుపుకోవాలి. మరీ రోలింగ్ బాయిలింగ్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం గోరువెచ్చగా కాకుండా ఇంకొద్దిగా హీట్ అయ్యేలాగా చూసుకోండి. తాకగలిగేంత వేడే హీట్ చేసుకొని మనం పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసేసుకోవాలి. మరీ జారుగా మిక్స్ చేసేయకండి, ఆయిల్ అనేది బాగా పీల్చేస్తుంది. మరీ టైట్గా మిక్స్ చేస్తే చెక్క అనేది మనం ప్రిపేర్ చేసేటప్పుడే విరిగిపోతుంది. మూత పెట్టేసి 10 మినిట్స్ పాటు పక్కన పెట్టండి. నెక్స్ట్ 10 మినిట్స్ తర్వాత కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం పక్కన పెట్టిన పిండిని తీసుకొని మన హ్యాండ్స్కి ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని పిండిని కొద్దిగా తీసుకొని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు బాల్ని ప్రిపేర్ చేసుకునే దాన్ని బట్టే మీకు చెక్క సైజ్ అనేది వస్తుంది. అన్నీ ఈవెన్గా చేసుకునేలాగా ట్రై చేయండి. పిండిని ఎక్కువసేపు అలా గాలికి వదిలేకుండా ఒక 10 బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసి వెంటనే పిండి పైన మూత పెట్టండి. పిండి అనేది అస్సలు ఆరిపోకూడదు. ఆరిపోయినా సరే చెక్కలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి. ఇలా 10 చేసుకొని పక్కన పెట్టేసిన తర్వాత ఒక పాలిథిన్ పేపర్ పైన ఆయిల్ అనేది అప్లై చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా బాల్ని చెక్కలాగా ప్రెస్ చేసేసుకోవాలి. పల్చగా ప్రెస్ చేసుకోవడానికి ట్రై చేయండి. మందంగా ప్రెస్ చేసుకుంటే మాత్రం చెక్క అనేది క్రిస్పీగా రాదు, కొంచెం తినేటప్పుడు గట్టిగా కూడా ఉంటుంది. సో పల్చగా ప్రెస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ చేతితో ప్రెస్ చేయడం హార్డ్ అవుతుంది అనుకునే వాళ్ళు వీడియోలో ఇంకో మెథడ్ ఉంది, చూడండి. ఒక గ్లాస్కి కానీ ఏదైనా ఒక డబ్బాకి కానీ పాలిథిన్ పేపర్ చుట్టేసి దానికి కూడా కింద అడుగున ఆయిల్ అనేది అప్లై చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోండి. డెఫినెట్గా అడుగున పాలిథిన్ పేపర్కి ఆయిల్ రాసేయాలండి. 2-3 చెక్కలకు ఒకసారి ఆయిల్ రాయండి, లేకపోతే కింద బాటంకి అంటుకుపోతూ ఉంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్క దాన్ని తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అసలు హీట్ అవ్వకపోతే చెక్క అనేది క్రిస్పీగా ఫ్రై అవ్వదండి. ఆయిల్ బాగా హీట్గా ఉండాలి. చెక్క వేసిన వెంటనే పైకి తేలిపోతూ ఉండాలి. అలా మనం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 సైడ్స్న ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ తీసే ముందు మాత్రం సౌండ్ అయితే క్రిస్పీగా రావాలి. ఒకసారి గంటతో షేక్ చేస్తే ఇలా గలగల అంటే మాత్రం మీరు తీసుకొని పక్కకు వేసేసుకోవచ్చు. చిల్లల గిన్నెలోకి వేసుకోండి. ఏమన్నా ఆయిల్ ఉంటే కింద పెట్టుకున్న ప్లేట్లోకి దిగిపోతుంది. అలా ఒక్కొక్క బ్యాచ్ని తీసుకొని ఒక చిల్లల గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా 2-3 బ్యాచ్లు వేసుకున్న తర్వాత ముందు ప్రిపేర్ చేసుకున్న చెక్కలు అనేవి ఆరిపోతూ ఉంటాయి కదా, వాటిని మనం ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. 3 వాయిల్కి ఒకసారి డబ్బాలో పెట్టేసుకొని మూత పెట్టేయండి. అలా అయితే చెక్కలు మెత్తబడకుండా ఉంటాయి. చూసారు కదా, ఇది ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1/2 కేజీ శనగపిండిని తీసుకోండి. ఇక్కడ నేను 1/2 కేజీ శనగపిండితో చేస్తున్నాను. ఈ మెజర్మెంట్స్ అనేవి యూజ్ చేస్తూ మీరు చేసుకోండి. ఒక గ్లాస్తో కొలుచుకున్నట్టయితే 2 గ్లాసుల శనగపిండి అయిందండి. దీంట్లోకి 4 స్పూన్ల వరిపిండిని తీసుకోండి, పొడి వరిపిండిని తీసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా తీసుకోండి. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి, ఎక్కువ వేయకండి. ఎందుకంటే ఫైనల్లో మనం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్తో మిక్స్ చేసుకుంటాం. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సోడా ఉప్పు వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మాత్రం నూనె అనేది పీల్చేస్తుంది. కరెక్ట్గా 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ
ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకోండి, ఎందుకంటే ఎక్కువ జార్ అయిపోతే బూందీ అనేది రౌండ్గా రాకుండా బారుగా పడిపోతుంది అనమాట. ఇక్కడ నేను తీసుకున్న 2 గ్లాసుల శనగపిండికి 1.5 గ్లాసుల వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసరికి ఫైనల్గా ఇలా ఉండాలి, ఉండలు లేకుండా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి బూందీ గంటని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేయండి. మీ దగ్గర ఇలాంటి గంట లేకపోతే చిల్లుల గిన్నె ఉంటుంది కదా, దాన్నైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇవి 2 లేకపోతే మనం కర్రీ మిక్స్ చేసుకునే గంట ఉంటుంది కదా, చిల్లుల గంటే, అది అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ దానికి టైం అనేది ఎక్కువ పడుతుంది. మ్యాక్సిమం బూందీ గంటే ఉండేలాగా చూసుకోండి. అది లేకపోతే మాత్రం మన ఇళ్ళల్లో చిల్లుల గిన్నె ఉంటుంది కదా, దాంతో అయినా చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది. దీనికి 2 సైడ్ల ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకోవడం ద్వారా ఈ హోల్స్ దగ్గర పిండి అనేది అంటుకుపోకుండా ఉంటుంది, పిండి కూడా త్వరగా ఆయిల్లోకి పడిపోతుంది. ఇప్పుడు కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. కడాయి కూడా లోతుగా ఉండే కడాయి అయితే బూందీ అనేది రౌండ్గా వస్తుంది. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఎంతలా అంటే ఒక డ్రాప్ వేస్తే వెంటనే పైకి తేలిపోయేంత హీట్ అవ్వాలి. అలా అయిన తర్వాత ఒక గిన్నెతో కానీ గంటతో కానీ పిండిని తీసుకొని చిల్లుల గిన్నెలో వేసి ఇలా దోశలాగా ఒకసారి తిప్పామంటే బూందీ అనేది ఆయిల్లోకి పడిపోతుంది. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. దీన్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ రౌండ్గా టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. మనం గంటతో ఒకసారి షేక్ చేసిన పైకి కిందకి అన్నా సరే గలగలమన్న సౌండ్ రావాలి. లేకపోతే ఒకసారి గంటతో తీసుకొని మన చేతితో ఒకసారి ప్రెస్ చేసి చూసామంటే అది క్రంచీగా ముక్కలు ముక్కలుగా అయిపోవాలి. అలా అవ్వకుండా అతుక్కుపోతే మాత్రం అది అంత క్రిస్పీగా అయినట్టు కాదు. ఇదిగో ఇలా ముక్కలు ముక్కలుగా అయిపోవాలి. అతుక్కుపోతే మాత్రం ఇంకా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ లో వచ్చిన నురగ చూడండి, లాస్ట్కి వచ్చేసరికి అస్సలేదు. ఇలా నురగ పోయిందంటే మాత్రం కరెక్ట్ గా ఫ్రై అయిపోయినట్లే. ఇప్పుడు మనం ఈ బూందీని గంటతో తీసి పక్కన పెట్టాలి. తీసిన తర్వాత కూడా కొంత చిన్న చిన్న సైజ్ బూందీ అనేది ఆయిల్లో ఉండిపోతుంది. దాన్ని అలా వదిలేయకుండా ప్రతి వాయికి మనం దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బూందీని ఆయిల్లో నుంచి తీసేయాలి. నెక్స్ట్ మధ్య మధ్యలో మనం గంట వెనకాల ఉన్న పిండిని కూడా పక్కకు తీసేయాలి. లేకపోతే పిండి అనేది హోల్స్ లో నుంచి అంత ఫాస్ట్ గా దిగదు. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ప్రాసెస్ అనేది రిపీట్ చేసుకోవచ్చు. హై ఫ్లేమ్ లోనే మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే తీసేటప్పుడు కూడా ఒకసారి టెస్ట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా అయిపోతేనే మనం బూందీ అనేది నూనెలో నుంచి బయటకు తీయాలి. అలాగే ప్రతి వాయికి ఒకసారి మనం ఖచ్చితంగా మిగిలినవి బూందీ తీయాల్సింది, లేకపోతే మాడిపోయి నెక్స్ట్ వేసే బూందీలో కలిసిపోయి టేస్ట్ అనేది బాగోదు. ఇప్పుడు మనం ఒక 1/2 కప్పు పల్లీలను ఫ్రై చేసుకోవాలి. అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా ఫ్రై చేసుకోండి. ఇంకా మనం కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. బూందీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అయినా సరే ఇవి ఫ్రై చేసుకోవచ్చు. ఈజీగా ఆ హీట్ కి ఫ్రై అయిపోతాయి. ఇంకా ఒకవేళ మీరు వేయించిన శనగపప్పు అయినా సరే యూజ్ చేసుకోవచ్చు, అది ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బూందీ వేడిగా ఉన్నప్పుడే మనం వీటన్నిటిని ఒక్కొక్కటిగా మనం బూందీలోకి వేసేసుకోవాలి. బూందీ ఆరిపోయినా సరే నో ప్రాబ్లం, మనం వేసేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. వేడిగా ఉన్నా సరే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, ఇంకా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు రెమ్మలు వేసుకొని మన రుచికి సరిపడా ఉప్పు, నేనైతే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసాను. ఇంకా మీకు సాల్ట్ కారం సరిపోకపోతే మరొకసారి వేసుకొని మీరు మిక్స్ చేసుకోవచ్చు.
ఇక ఫస్ట్ అయితే మిక్సింగ్ బౌల్లోకి 1/2 kg వరిపిండిని తీసుకోవాలండి. ఇది తడిపిండి కాదు, పొడిపిండి. అంటే బియ్యంని 2 times నీట్గా ఫాస్ట్గా క్లీన్ చేసేసుకొని వెంటనే సన్లైట్కి ఎక్స్పోజ్ చేసేసి కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మెత్తగా మిల్లాడించుకున్న పిండి అండి ఇది. 1/2 kg తీసుకుంటే శనగపిండి అనేది 1/4 kg తీసుకోవాలి. మాకు చక్రాలు బాగా గట్టిగా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం 1/4 kg కంటే కూడా కొంచెం తగ్గించుకోవచ్చు. అంటే 1 కప్పు శనగపిండిని తీసుకుంటే 2 కప్పుల వరిపిండిని తీసుకుంటే మనకి క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, 1 full టేబుల్ స్పూన్ వామ్ని యాడ్ చేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. పైన కలుపుకండి, ఎందుకంటే ఉప్పు కారం కరెక్ట్గా కలవకపోతే కొన్ని చక్రాలు అనేవి ఉప్పగా ఉంటాయి, కొన్ని చక్రాలు అనేవి చప్పగా ఉంటాయి. అందుకే ఉప్పు కారం బాగా కలిసేలాగా పిండిని అడుక్కి పైకి సైడ్స్కి మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలాగే చక్రాలు గుల్లగా ఉండాలి కానీ కొంచెం గట్టిగా ఉండకూడదు అనుకునే వాళ్ళు మాత్రం 1 టేబుల్ స్పూన్ల వెన్నని యాడ్ చేసుకోండి. గట్టిగా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం స్కిప్ చేయండి. ఇప్పుడు ఈ వెన్న పిండిలో బాగా కలిసిపోయేలాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మధ్యలోకి గుంటలాగా చేసేసుకొని దీంట్లోకి వాటర్ పోసుకోవాలి. ఎందుకు గుంటలాగా చేసుకోవాలి అంటే పైన మనం వాటర్ పోసేసి మిక్స్ చేసుకున్నామంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కదా, అడుగున పిండిగానే ఉంటుంది. అది వాటర్కి టచ్ కాక కలవదండి. అందుకని అడుగు నుంచి పోసుకున్నామంటే మొత్తం పిండి అంతా కలిసిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న ఈ 3/4 kg పిండికి 1/2 లీటర్ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి. ఒకవేళ పిండి మెత్తగా లేకపోతే మీకు ఇంకొంచెం వాటర్ అనేది పట్టచ్చు. మరీ లూజ్గా కలుపుకోకూడదు, అలానే వాటర్ తక్కువ పోసి టైట్గా కలుపుకోకూడదు. టైట్గా అంటే మనకి ఈ పిండి అనేది అదేంటో ఉండలుగా ఉంటుంది, అలా అయితే మనకి గట్టిగా ఉంటాయి. లూజ్గా అయితే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తాయి చక్రాలు. సో ముద్దలాగా చేసుకుంటే ఈజీగా ముద్ద అయ్యేలాగా ఉండాలి. ఇక్కడ నేను ఒకసారి మొత్తం చూపిస్తున్నాను చూడండి. నాకు అడుగు నుంచి పిండి అనేది కరెక్ట్గా మిక్స్ అయ్యింది. ఇప్పుడు ఒకసారి పైన ఇదంతా అద్దేసి దానిపైన మూత పెట్టేసి ఒక 10 minutes పాటు పక్కన పెట్టాలి. మూత పెట్టకుండా పక్కన పెడితే మాత్రం పై పిండి అంతా ఆరిపోతుంది, చక్రాలు గట్టిగా వస్తాయి. ఈలోపు మనం కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఈ కడాయికి 1 లీటర్ ఆయిల్ అనేది పట్టింది. కడాయి కూడా వెడల్పుగా ఉంటే ఒక వాయికి చక్రాలు అనేవి ఎక్కువ పడతాయి. కడాయి చిన్నది అయితే మాత్రం ఎన్నో చక్రాలు పట్టవు, అలాగే టైం అనేది మనకి ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు మనం చక్రాల గిద్దలకి ఆయిల్ అనేవి అప్లై చేసుకోవాలి. ప్రతి పాటికి మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకుంటే చక్రాల గిద్దల నుంచి పిండి అనేది ఈజీగా మనకి బయటకు వచ్చేస్తుంది. ఎక్కువ ప్రెషర్ అనేది అప్లై చేయాల్సిన అవసరం కూడా మనకి ఉండదు. నెక్స్ట్ మనం హ్యాండ్స్కి ఆయిల్ అనేది అప్లై చేసుకొని మన చక్రాల గిద్దలో పట్టే అంత పిండిని తీసుకొని సిలిండ్రికల్ షేప్లో ఇలా ఒత్తుకొని దాని పిండి ఆరకుండా పిండి పైన మూత పెట్టేసి పిండిని చక్రాల గిద్దల్లోకి పెట్టేసి పైన మూతతో కప్పేసి పక్కన ఉంచాలి. మరీ ఎక్కువ పిండి తీసుకోకండి, ప్రెస్ చేసేటప్పుడు ఆ పైన నుంచి కూడా పిండి అనేది బయటకు వచ్చేస్తుంది, మనకి ఎక్కువ పిండిగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఒక కాటన్ క్లాత్ని మనం గట్టిగా తడిపేసి పిండేసి తీసుకోవాలి. దానిపైన మనం చక్రాలు అనేవి ఒత్తుకుంటాము. ఈ కాటన్ క్లాత్ కూడా కలర్ వెలిసేది అయి ఉండకూడదండి. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కలర్ వెలిస్తే ఏమవుతుంది అంటే మనం ప్రెస్ చేసుకున్నప్పుడు ఆ చక్రాల కలర్ అనేది అంటుతుంది. ఇప్పుడు నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను కదా, ఈ కలర్ వెలిస్తే ఏమవుతుంది అంటే చక్రాలు ఫ్రై చేసాక కూడా పైన గ్రీన్ కలర్ అనేది మనకు కనపడుతుంది. చక్రాలు కూడా జస్ట్ 2 చుట్లకే అయిపోవాలండి. 3వ చుట్టు 4వ చుట్టు చుట్టుకున్నామంటే లేయర్స్ అనేవి ఎక్కువ అయిపోయి చక్రాల లోపల వరకు ఫ్రై అవ్వు. 2 లేయర్స్లో మనం చుట్టుకున్నామంటే ఒక సైడ్ ఒక లేయర్ టర్న్ చేసినప్పుడు ఇంకో లేయర్ అనేవి ఆయిల్లో ఫ్రై అవుతాయి. ఇలా దగ్గరగా చుట్టుకోవాలి. మీకు ఒక వాయికి ఎన్ని చక్రాలు అయితే పడతాయి అనుకుంటున్నారో అన్ని చుట్లు మనం చుట్టుకొని ఉంచాలి. నెక్స్ట్ ఒకవేళ మీకు మధ్యలో ఇలా తీస్తుంటే ఈజీగా రాకపోతే మాత్రం సైడ్స్ ఉన్న పిండి అంటుకున్న పిండి మొత్తం తీసేసి మళ్ళీ ఫస్ట్ మనం ఆయిల్ అయితే ఎలా అప్లై చేసామో అలా ఆయిల్ అప్లై చేసుకొని మనం చక్రాలను ప్రెస్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గంటతో కానీ చేతితో కానీ తీసుకొని వేసుకోవచ్చు. కొంచెం చేతితో వేసుకునే వాళ్ళు భయంగా ఉంటుంది అనుకునే వాళ్ళు గంటతో
వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక్కొక్క దాన్ని తీసుకున్న దాన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే హ్యాండ్తో వేస్తున్నానండి. హ్యాండ్తో వేసేటప్పుడు కూడా విసిరినట్టుగా కాకుండా ఆయిల్ పైనుంచి డ్రాప్ చేసామంటే ఆయిల్ అనేది పైకి రాకుండా ఉంటుంది, మన హ్యాండ్స్ పైన పడకుండా ఉంటుంది. మీడియం టు హై ఫ్లేమ్లోనే మనం చక్రాలని 2 సైడ్ల టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్లు తిప్పుకోవాలండి. అలా అయితేనే మనకి 2 సైడ్ల ఫ్రై అవుతుంది. 2 సైడ్లు కూడా ఈవెన్గా కలర్ వచ్చేస్తుంది. ఇలా మనం ఫస్ట్ వేసింది కొంచెం గ్యాప్ ఇచ్చి వేసిన దానికి ఇక్కడ నేను డిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి. ఫ్రై అయిన దాని దగ్గరేమో నురుగు అనేది తక్కువ వస్తుంది, వేరే దాని దగ్గర మాత్రం ఆ ఆయిల్ బుడగలు అనేవి ఎక్కువ వస్తున్నాయి. తీసాక కూడా ఇలా విరిపితే క్రంచీగా విరిగేలా ఉంటేనే ఆయిల్ నుంచి తీసి మనం వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంతమందికి అన్నీ ఒకే షేప్లో రావండి, అంటే ఒకటి పెద్ద సైజు ఒకటి చిన్న సైజు వస్తుంది. అప్పుడు క్లాత్ని మడిచేసి మనం ఇలా ఒక్కొక్క దాన్ని చుట్టుకోవాలి. ఇందాక చూపించింది అయితే కొంతమందికి ఒకటి తీస్తుంటే ఇంకొకటి షేప్ అవుట్ అయిపోతుంది. ఇలా అయితే అన్నీ ఒకే సైజులో వస్తాయి, అలాగే ఒకదాని పైన ఇంకొకటి పడకుండా ఉంటుంది. తీసుకున్న దాన్ని బ్యాచెస్గా మనం వేరొక గిన్నెలోకి వేసేసుకొని అవి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఎయిర్టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకోవాలి. అవుతుంది. ఫస్ట్ అయితే మిక్సింగ్ బౌల్లోకి 3/4 కప్పు పుట్నాలు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అవ్వకపోతే మాత్రం కొంచెం జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. శనగపిండి కంటే కూడా ఈ పుట్నాల పొడిని యూస్ చేస్తేనే మనం రెగ్యులర్గా చేసుకునే జంతికలకి ఈ మురుకులకి టేస్ట్ అనేది డిఫరెన్స్ మనకి తెలుస్తుంది. నెక్స్ట్ కడాయిలోకి 2 కప్పుల వరిపిండిని తీసుకోవాలండి. ఏ కప్తో అయితే పుట్నాలు తీసుకున్నారో ఆ కప్తోనే 2 కప్పుల వరిపిండిని తీసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఈ పిండిని మనం ఫ్రై చేసుకోవాలి. చేత్తో ఒకసారి టేస్ట్ చేసి చూడండి. పిండి అనేది బాగా హీట్గా ఉండాలి. ఇది తడిపిండి కాదండి, పొడిపిండి. అంటే బియ్యాన్ని నీట్గా 2 సార్లు క్లీన్ చేసుకొని వెంటనే సన్కి డ్రై చేసేసి డ్రై అయిపోయిన తర్వాత మిల్లాడించుకున్న పిండి. నెక్స్ట్ పిండి హీట్ అవుతూ ఉంటుంది. ప్యారలల్గానే వేరొక గిన్నెలోకి 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఏ కప్తో అయితే పుట్నాలు తీసుకున్నారో సేమ్ అదే కప్తో వాటర్ తీసుకొని బాగా హీట్ అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలి. రోలింగ్ బాయిలింగ్ అవ్వాల్సిన అవసరం లేదు, వాటర్ అయితే బాగా హీట్ అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా ఉన్న పిండిని ఒక వెడల్పాటి ప్లేట్లోకి కానీ బేసిన్లోకి కానీ తీసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, నాకైతే 1/4 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ వాముని యాడ్ చేసుకున్నాను. దీన్ని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం పిండి అంతట్లో కూడా ఈవెన్గా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ అలా కలగకపోతే మాత్రం కొన్ని ఉప్పగా కొన్ని కారంగా అలా ఉంటాయి. నెక్స్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం హీట్ చేసుకున్న వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి అంతటికి వాటర్ కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు వాటర్ ఎక్కువ అవుతాయి అని డౌట్ వస్తే మాత్రం కొంచెం వాటర్ తగ్గించుకొని కలుపుకోండి. కొంచెం తగ్గినా మనం నెక్స్ట్ ఒకసారి మిక్స్ చేసుకునేటప్పుడు వాటర్ పోసుకోవచ్చు. కానీ వాటర్ అనేవి ఎక్కువ అయిపోతే మాత్రం మురుకులు ఆయిల్ని బాగా పీల్చేస్తాయి. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నాకైతే కరెక్ట్గా 2 కప్స్ వాటర్ అనేది సరిపోయింది. దీని అంతటిని బాగా కలుపుకోవాలి. ఎక్కడ పొడిపిండి లేకుండా ఇలా పిండి అంతా తడిసేలాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి 10 మినిట్స్ పాటు పక్కన పెట్టాలి. ఈలోపు కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని హీట్ చేసుకోండి. ఈలోపు ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. మనం చక్రాల గిద్దలకి ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఉండాలి. నెక్స్ట్ 10 మినిట్స్ తర్వాత మనం పక్కన పెట్టుకున్న పిండి కొంచెం వేడి అనేది తగ్గుతుంది. అప్పుడు మనం చేతితో మిక్స్ చేసుకోవాలి. చేతితో మిక్స్ చేసుకునేటప్పుడు మీకు పక్కన పొడిపిండి కలవకపోతే
మ్యాక్సిమం ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోండి. మీరు ఎంత మిక్స్ చేసినా వాటర్ సరిపోలేదు అనుకుంటే కొంచెం కొంచెం వాటర్ అనేది చల్లుకుంటూ మిక్స్ చేసుకోవచ్చు. కానీ పిండి మాత్రం జారుగా జిగురుగా వాటర్ ఎక్కువైతే మాత్రం ఆయిల్ అనేది బాగా పీల్చుకుంటుంది. ఫైనల్గా సైడ్స్ ఉన్న పిండిని కూడా మొత్తం కంప్లీట్గా కవర్ చేసుకుంటూ ఇలా ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒకసారి చక్రాల గిద్దలోకి ముద్దలాగా ఇలా సిలిండర్ షేప్లో చేత్తో ఒత్తుకొని చూపిస్తున్నాను చూడండి. పిండి అనేది ఇలా ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంటే మురుకులు అనేవి విరిగిపోతాయి. ఇలా కరెక్ట్గా కన్సిస్టెన్సీలో ఉండాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని చక్రాల గిద్దలోకి పెట్టేసి, ఆయిల్ అనేది ఓవర్ హీట్లో ఉండొద్దు, అది కూడా మనం నోట్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది కదా, నెక్స్ట్ మనం ఒక పాలిథిన్ పేపర్ పైన లేదా మీ దగ్గర ఒక ప్లేట్ ఉన్నా సరే ప్లేట్ని రివర్స్ చేసేసి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చక్రాల గిద్దల్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ చక్రాల్లాగా మురుకుల్ని మనం పొత్తుకోవాలి. మనం చక్రాల గిద్దలో పిండి వేసిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న ప్లేట్ని అలా ఉంచేయకుండా మూత పెట్టేసి కవర్ చేయాలి, లేకపోతే పిండి అనేది ఆరిపోతుంది. పిండి అనేది డ్రై అవ్వకుండా మనం ఎప్పటికప్పుడు మూత పెడుతూనే ఉండాలి. ఒక వాయికి ఎన్నైతే మురుకులు పడతాయో అన్ని మాత్రమే మనం ప్రెస్ చేసుకొని ఉండాలి. ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టామంటే అవి ఆరిపోతూ ఉంటాయి. ఒక వాయికి ఫర్ ఎగ్జాంపుల్ 7 పడితే 7 ప్రెస్ చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాతనే మళ్ళీ మనం 7 ఒత్తుకొని మళ్ళీ అలా వాయిల్గా వేసుకోవాలి. అన్నీ ఒకేసారి ప్రెస్ చేసేసి అలా ఉంచామంటే మాత్రం డ్రై అయిపోతాయి, విరిగిపోతాయి. ఇలా ప్రెస్ చేసుకున్న వాటిన్నిటిని ఒక్కొక్కటిగా తీసుకొని హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా ఓవర్ హీట్లో ఉండకూడదు, మీడియం హీట్లోనే ఉండేలాగా చూసుకోవాలి. బాగా ఓవర్ హీట్లో ఉంటే ఏమవుతుందంటే వెంటనే కలర్ వస్తుంది కానీ ఫ్రై అవ్వవు. సో మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో మాత్రమే మనం మురుకులు వేసుకోవాలి. మీకు ఒకవేళ చేతితో వేయడానికి భయంగా ఉంది అనుకుంటే మాత్రం ఏదైనా ఒక గంటెతో కూడా వేసుకోవచ్చు. అట్లకాడ అంటాం కదా, అలాంటి వాటితో మురుకులు తీసుకొని వేసుకోండి. కానీ ఆయిల్లో వేసేటప్పుడు ఆ అట్లకాడ అనేది ఆయిల్కి టచ్ అయితే మాత్రం పాలిథిన్ పేపర్ పైన వేసుకునే వాళ్ళకి స్మెల్ అనేది పాలిథిన్ స్మెల్ అనేది వస్తుంది. ఎందుకంటే ఒకటి వేసిన తర్వాత అట్లకాడ అనేది ఆయిల్కి టచ్ అయ్యి మళ్ళీ మనం వెంటనే పాలిథిన్ పేపర్ పైన పెడితే ఆ ప్లాస్టిక్ అనేది కొంచెం మనం యూజ్ చేసే గంటకి అంటుకుంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలు మనం చాలా తీసుకోవాలి. సో నేను చెప్తాను, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే తెలుస్తుంది. ఇక్కడ నేను వేసింది ఒకటి చూడండి, ఫైనల్ లేయర్ అనేది ఆ చుట్టు అనేది విడిపోయింది. అలా విడిపోకుండా ఏం చేయాలో నేను ప్రాసెస్లో చెప్తాను చూడండి. ఒక్కొక్కటి వేసినవి ఫ్రై అవుతూ ఉంటాయి. 2 సైడ్లో మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని కొంచెం మనం తిప్పేటప్పుడు అర్థమవుతుంది, అవి కొంచెం హార్డ్గా గంటకి తగిలాయంటే మాత్రం ఫ్రై అయినట్టే. ఫ్రై అయ్యేటప్పుడు తీసేటప్పుడు కూడా ఒకసారి గంటతో షేక్ చేసామంటే సౌండ్ అనేది గలగల వస్తుంది. అలా వచ్చి అంటే మాత్రం ఫ్రై అయిపోయినట్టే. ఇలా ఒక వాయిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వాయి కూడా మనం వేసుకోవాలి. ఒక్కొక్క వాయి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ నాకు ఇందులో కూడా ఈ వాయిలో కూడా ఒక అవుట్ లేయర్ అనేది ఒక్కొక్కటి ఇలా కొంచెం బయటకు వస్తుంది అనిపిస్తుంది. ఇలా రాకుండా ఉండాలి అంటే మనం ప్రెస్ చేసేసుకునేటప్పుడు ఇలా మనం దగ్గరికి ముందు లేయర్కి లాస్ట్ లేయర్ని ప్రెస్ చేసామంటే అలా విడిపోకుండా వస్తాయి. ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కానీ లుక్ వైజ్ ఆక్వర్డ్గా లేకుండా ఒకదానికి ఒకటి తేడాగా లేకుండా అన్ని రౌండ్గా వస్తాయి అన్నమాట. కలర్ కూడా ఒక లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి. అవి చల్లారిపోయిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా గోల్డెన్ కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఈ వాయి తీసి ఆల్రెడీ ముందు వాయిల్లో ఉన్న మురుకుల్లోకి కలిపేస్తాను. కలర్ డిఫరెన్స్ అనేది చూడండి.
ఇవేమో లైట్గా ఉన్నాయి, ముందు వేసుకున్నవి ఇంకొంచెం గోల్డెన్ కలర్లో ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ వేసేసరికి ఇవి గోల్డెన్ కలర్లోకి వస్తాయి. నెక్స్ట్ ఇవి లైట్ కలర్లో ఉంటాయి. ఒకవేళ అన్నీ అయిపోయిన తర్వాత కూడా మీకు కలర్ డిఫరెన్స్ అనేది చాలా ఉన్నా, ఒకవేళ మీకు కొన్ని ఫ్రై అవ్వలేదు అనిపించినా సరే ఆయిల్ని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఏవైతే మెత్తగా ఉన్నాయి, క్రిస్పీగా లేవు, లేదా కలర్ తక్కువ ఉన్నాయి అని మీకు అనిపించాయో వాటన్నిటిని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్నామంటే అన్ని ఒకే కలర్లోకి వస్తాయి. ఏవైనా తక్కువ ఫ్రై అయినా సరే అవి కూడా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. సో ఇలా చేసుకున్నామంటే మురుకులు పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను బెల్లం ఇంకా బియ్యం కొలతలు అనేవి మీకు చెప్తాను. కేజీ బియ్యంకి 700 గ్రామ్స్ బెల్లం అయితే పడుతుందండి. కొంతమంది సోలతో కొలుసుకుంటారు కదా, వాళ్ళకైతే కేజీ బెల్లంకి 3 సోల బియ్యం అనేది పడుతుంది. మనం అనుకున్న క్వాంటిటీ కంటే కూడా బియ్యంని ఎక్కువ నానబెట్టుకోండి. ఎందుకంటే బెల్లం ఉన్న క్వాంటిటీని బట్టి పిండి అనేది ఎక్కువ పట్టడం తక్కువ పట్టడం అనేది జరుగుతుంటుంది. కేజీ బియ్యం మీరు తీసుకోవాలి అనుకుంటున్నారంటే ఒక 1/2 కేజీ బియ్యంని ఎక్స్ట్రా నానబెట్టుకోండి. ఒకవేళ మిగిలిపోతే మాత్రం మనం సన్ డ్రై చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కేజీ బియ్యంని వాటర్ పోసేసి 2 సార్లు నీట్గా కడిగేసి మళ్ళీ ఫుల్ వాటర్ పోసేసి పక్కన పెట్టాలి. అలా పక్కన వదిలేకుండా కరెక్ట్గా 24 అవర్స్ నానబెట్టాలి. ఈ 24 అవర్స్లో కూడా 6 అవర్స్కి ఒకసారి మధ్య మధ్యలో మనం బియ్యంని కడుగుతూ ఆ వాటర్ పంపేసి వేరే వాటర్ ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి. ఇలా చేస్తే బియ్యం అనేది పులుసు వాసన రాకుండా ఉంటుందన్నమాట. 24 అవర్స్ నానబెట్టుకుంటే ఏమవుతుందంటే పిండి అనేది మెత్తగా ఉంటుంది, అరిసెలు కూడా మెత్తగా వస్తాయి, బాగా కుదురుతాయి. ఇప్పుడు 24 అవర్స్ తర్వాత మనం వాటర్ అనేది వడకట్టేసి వాటర్ కారకుండా బియ్యంని ఒక క్లాత్లో పోసేసుకోండి. లేకపోతే ఒక చిల్లులు గిన్నె ఉంటే వాటర్ మొత్తం వడకట్టేంత వరకు దాంట్లోనే ఉంచేయండి. ఒక కాటన్ క్లాత్ మీద పెట్టి ఎక్కువసేపు అలా వదిలేకుండా జస్ట్ కారే వాటర్ అనేవి మనం వడకడితే సరిపోతుంది. బియ్యం తడితడిగానే ఉండాలి, కానీ వాటర్ అనేది కారకూడదు, అలా ఉండాలి బియ్యం అనేది. బియ్యంని మెత్తగా మిల్లాడించుకోండి. అలా అయితేనే అరిసెలు మెత్తగా వస్తాయి. మీరు మిక్సీలో పెట్టినా సరే అంత మెత్తగా పిండి అనేది రాదు, అరిసెలు కూడా మధ్యలోకి విరిగిపోతాయి. సో మిల్లాడించుకొని తెచ్చుకున్న బియ్యంని జల్లించేసుకోండి. జల్లించుకున్న తర్వాత అలా వదిలేకుండా మనం ఇలా చేత్తో ప్రెస్ చేసామంటే తడి ఆరిపోకుండా ఉంటుంది. మనం పాకంలో వేసేటప్పుడు ఈ పిండి అనేది చల్లగా ఉండాలన్నమాట. అలా మనం ఒత్తి పెట్టుకున్నామంటే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. పైన ఒక వెట్ క్లాత్ని కూడా పరిచేసేయండి. నెక్స్ట్ మనం పాకంని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం 700 గ్రామ్స్ తురిమి పెట్టుకున్న బెల్లంని తీసుకోవాలి. బెల్లం కూడా ఉప్పు బెల్లం కాకుండా పాకం బెల్లం అని ఉంటుంది, దాన్ని తీసుకోండి. దాంట్లో కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ పోసేయండి. నేను తీసుకున్న బెల్లంలో అయితే కొంచెం తుక్కు నలకలు లాంటివి ఉన్నాయి, సో వడకట్టేసుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకోవాలి. మనం వాటర్ లైట్గా పోస్తాం కదా, పాకం అనేది తొందరగా అయిపోతుంది. మీరు వాటర్ ఎక్కువ పోసారంటే పాకంకి చాలా టైం పడుతుంది. ఆ నీళ్ళన్నీ మరగాలి, అప్పుడు పాకం వస్తుంది. మధ్య మధ్యలో ఒకసారి మరిగేటప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఒకసారి నేను పోసాను చూడండి. ఇలా చేతితో దగ్గరికి అనటానికి ట్రై చేస్తే వాటర్లో కలిసిపోతుంది. సో ఇంకొంచెం సేపు బెల్లం పాకం అనేది మరగాలి. మరొక 1 నిమిషం పాటు బెల్లం పాకం మరిగించుకున్న తర్వాత మరొకసారి టేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం దగ్గరకు అయింది, కానీ మనం చేతిలోకి తీసుకొని ఉండ చేస్తే అది ఉండ అయ్యేలాగా ఉండాలి. ఉండలాగా కాకుండా కొంచెం జారిపోతుందంటే మాత్రం ఇంకా పాకం అవ్వలేదన్నట్టే. మరొక 1 మినిట్ పాటు మనం పాకంని మరిగించుకోవాలి. ఇంకా ఉండలాగా అవ్వకుండా చేతికి అంటుకుపోతూ ఉంటుంది చూసారా. ఇంకా 1 నిమిషం పాటు పాకంని మరిగించుకొని మరొకసారి టేస్ట్ చేసి చూపిస్తున్నాను.
ఇది అనేది కరెక్ట్గా పాకం అనేది అయిందండి. ఇప్పుడు చూసుకోండి ఒకసారి, చేతిలోకి తీసుకొని బాల్ లాగా చేస్తుంటే ఇంకా వేళ్ళకి అంటుకోకుండా సాగకుండా ఉంటుంది చూసారా. ఇలా ఉంటే కరెక్ట్గా పాకం అనేది కుదిరినట్టు. మీకు మెత్తగా ఉండాలి అరిసెలు అనుకునే వాళ్ళకి పాకం అనేది ఇలా ఉండాలి. ఒకలా అరిసెలు మేము తింటే విరగాలి, చక్కలాగా విరగాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం సేపు పాకంని మరిగించుకోండి. ఆ పాకం వాటర్లో వేసి విరిగితే చక్కలాగా విరుగుతుంది అనమాట. అలా వస్తే మాత్రం అరిసెలు అనేవి గట్టిగా ఉంటాయి. మీకు ఎలా కావాలో చూసుకొని మీరు పాకంని సెట్ చేసుకోవాలి. నాకైతే మెత్తగా ఉంటేనే ఇష్టం. నెక్స్ట్ పాకం పట్టడం అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 3/4 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి, లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం చల్లగా ఉన్న పిండిని దీంట్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. పాకం ఆరిపోతే పిండి అనేది పట్టదు. మీరు స్పీడ్గా మిక్స్ చేసుకుంటూ ఒక సైడ్ వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. నేను చెప్పే బెల్లంకి పిండి అనేది కరెక్ట్గా సరిపోయిందండి. మీకు కొంచెం ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. బెల్లం యొక్క క్వాలిటీని బట్టి పిండి అనేది పడుతూ ఉంటుంది. నెక్స్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసరికి కొంచెం ఇలా జారుగా సాగుతూ ఉండాలి. ఇది ఆరిపోయేసరికి కరెక్ట్గా ముద్దలాగా అవుతుంది అనమాట. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత మరొకసారి దీనిపైన నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసేసి ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. మరీ చల్లారుకోకుండా మనం పట్టుకునే అంత వేడిగా ఉంటే మనం అరిసెలు చేసేసుకోవచ్చు. మీరు మూత పెట్టకుండా పక్కన పెడితే ఏమవుతుందంటే పిండి అనేది ఆరిపోతుంది. అరిసెలు అనేవి మధ్యలోకి పగిలిపోయినట్టుగా ఉంటాయి ఆయిల్లో వేసినప్పుడు. కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. కడాయి అనేది వెడల్పుగా ఉంటే ఒక వాయికి అరిసెలు అనేవి ఎక్కువ పడుతూ ఉంటాయి. చిన్న కడాయి తీసుకున్నామంటే తక్కువ అరిసెలు పడతాయి. అలాగే మనం టైం ఎక్కువ పడుతుంది, లాస్ట్లో ఉన్న పిండి మాత్రం ఆరిపోతూ ఉంటుంది. అందుకే వెడల్పుగా ఉండే కడాయి, పెద్ద కడాయిని తీసుకోవడానికి ట్రై చేయండి. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం అరిసెల్ని ఒత్తుకోవాలి. ఎలా అంటే మీకు అరిసె సైజుని బట్టి ఒక చిన్న ముద్దను తీసుకోండి. చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని ఒక చిన్న ముద్దను తీసుకోండి. దాన్ని మనం పాలిథిన్ పేపర్ పైన ఆయిల్ రాసేసి ఆ ముద్దను పేపర్ మీద పెట్టేసి అరిసెలాగా ఒత్తుకోవాలన్నమాట. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఒత్తుకోవాలి. నేను వీడియోలో చూపిస్తాను. ఆ థిక్నెస్తో ఒత్తేసుకోండి. మనం మిగిలిన పిండిని అలా వదిలేయకుండా ఎప్పటికప్పుడు మూత పెడుతూ ఉండాలి. మనం ఒక్కొక్క ముద్ద తీసుకునే దానికంటే కూడా ఒక వాయికి ఎన్ని అరిసెలు పడతాయో అంత ముద్దని ఒకేసారి ఒక పక్కన ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పిండి పైన మూత వేసుకున్నామంటే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఆరిపోకుండా ఉంటేనే మనకి చివర్లో వేసుకునే అరిసెలు అనేవి ఆయిల్లో వేసినప్పుడు పగిలిపోకుండా ఫస్ట్ వేసినప్పుడు అరిసెలు ఎలా ఉంటుందో లాస్ట్ వేసినప్పుడు కూడా అరిసెలు అలాగే వస్తాయి. ఇప్పుడు నువ్వుల అరిసెలు కావాలనుకుంటే మాత్రం డైరెక్ట్గా నువ్వుల్లో ఉండను ముంచేయకుండా నువ్వుల్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ మజ్జిగ అనేది వేసుకోవాలి. మరీ జోరుగా మిక్స్ చేయకండి. మజ్జిగలో ఈజీగా నువ్వులు అనేది తడిసిపోతాయి. కొంచెమే వేసుకొని నువ్వుల్ని తడి చేసుకోవాలి. అలా తడి చేసుకున్న నువ్వుల్లోనే మనం ఈ ముద్దని డిప్ చేసేసి ప్రెస్ చేసుకున్నామంటే నువ్వులు అనేవి దీనికి స్టిక్ అవుతాయి. అలాగే ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్లోకి జారకుండా ఉంటాయన్నమాట. బాగా హీట్ అయిన ఆయిల్లో మాత్రమే మనం అరిసెల్ని ఫ్రై చేసేసుకోవాలి. నాకు ఫస్ట్ ఆయిల్ వీడియో షూట్ తీయడం కుదరక నేను కొన్ని ఆయిల్ తర్వాత వీడియో షూట్ చేశానండి. అయినా సరే నువ్వులు అనేవి ఆయిల్లో ఎక్కువ విడిపోలేదు. దీనికి కారణం ఏంటంటే మనం నువ్వుల్ని లైట్గా మనం మజ్జిగతో తడి చేసుకున్నాం కాబట్టి ఆయిల్లోకి విడిపోలేదు. అలాగే అరిసెకి అలా అంటుకుపోయి ఉన్నాయి అనమాట. అండ్ తెల్ల నువ్వుల్ని అరిసెలకి యూజ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఒత్తి పెట్టుకున్న అరిసెలు ఉంటాయి కదా, వాటిని ఆయిల్లోకి డ్రాప్ చేయండి. ఒకదాని వెంటనే ఇంకొకటి డ్రాప్ చేయకుండా ఒకటి లైట్గా ఫ్రై అయినప్పుడు నెక్స్ట్ ఇంకొకటి వేసుకున్నామంటే ఒకదానికొకటి అంటుకుపోతూ ఉంటాయి. అంటుకుపోయినా సరే మనం బాగా ఫ్రై అయ్యేటప్పుడు వాటిని
సపరేట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వేసిన తర్వాత ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైడ్కి మనం ఫ్లిప్ చేసుకోవచ్చు. మీ దగ్గర అరిసెల గంటలు ఉన్నాయంటే వాటిని యూస్ చేసుకోవచ్చు. అవైతే కొంచెం వర్క్ అనేది ఈజీ అవుతుందన్నమాట. ఎలాగో నేను చెప్తాను. ఇప్పుడు మీ దగ్గర అరిసెల గంటలు లేకపోతే ఏ అయినా సరే మీ ఇంట్లో ఫ్లాట్గా ఉండే గంటలు ఉంటాయి కదా, వాటినైనా యూజ్ చేసుకోవచ్చు. 2 సైడ్లు మాత్రం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఆయిల్లో నుంచి బయటికి తీసి పక్కన పెట్టిన తర్వాత అవి ఆరిపోయే కొద్దీ కలర్ అనేవి వస్తాయి. డెఫినెట్గా మాడకుండా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన అరిసెల్ని ఎలా తీయాలో నేను చెప్తాను, చూడండి. ఇప్పుడు ఈ అరిసె అనేది ఫ్రై అవడం అయిపోయింది. చిల్లులుగా ఉన్న గంటని బాటమ్ పెట్టేసి పైన ఫ్లాట్గా ఉన్న గంటతో ఒత్తామంటే ఆయిల్ అనేది ఈ కడాయిలోకి డ్రాప్ అయిపోతుంది అనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే 3-4 అరిసెల గంట మీద పెట్టేసి దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం కడాయిలోకి వత్తేస్తారు. కొంచెం భయంగా ఉన్న వాళ్ళు మాత్రం ఒక్కొక్క అరిసెని మాత్రం వత్తుకోండి. ఇలా ప్రెస్ చేసి వెంటనే గిన్నెలో పక్కన పెట్టేయకుండా ఏం చేయాలంటే అరిసెల ప్లేట్లు ఉంటాయి కదా, వాటి మీద కూడా ఒకసారి ప్రెస్ చేసుకుంటే అరిసె అనేది ఫ్లాట్గా ఉంటుంది. ఎడ్జెస్ కూడా ఫ్లాట్గా అంటే ఒక చెక్కలాగా వస్తాయి. ఇప్పుడు ఒకసారి నేను ప్రెస్ చేసి చూపిస్తా చూడండి. ఒకవేళ ఇది కన్నా మీకు లేకపోతే చిల్లి గిన్నె మీద ఏదైనా ఒక ప్లేట్తో ఒత్తుకోవచ్చు. చూసారా అంచులు కూడా ఎలా ఫ్లాట్గా వచ్చాయో. ఇలా ఒక్కొక్క దాన్ని వేడి మీద ఉన్నప్పుడే మనం ప్రెస్ చేసుకోవాలి. అలా అయితేనే కొబ్బరి బూరెలా ఉబ్బకుండా అరిసెలాగా ఫ్లాట్గా వస్తాయి అన్నమాట.